ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, వెండి గురించి ఇప్పుడే ఒక న్యూస్ చదివాను సార్. వెండి అనేది ప్రపంచంలోనే థర్డ్ బిగ్గెస్ట్ అసెట్ క్లాస్ అంటే సార్. అంటే ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ థర్డ్ అసెట్ అనేది సిల్వర్ అంట సార్. జస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా సిల్వర్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇంట్లో సిల్వర్ ప్లేట్లు, దేవుడి దగ్గర పెట్టుకునే పూజా సామాగ్రి, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళం సిల్వర్, అంతవరకే. బట్ ఇవాళ సిల్వర్ గురించి ప్రపంచం మొత్తం డిస్కస్ చేస్తుంది. యావత్ ప్రపంచం మొత్తం దాని ఒక స్పెక్యులేటివ్ ప్రోడక్ట్గా చూస్తుంది. ఎందుకంటారు సిల్వర్ అనేది ఈరోజు ఈ రేంజ్కి వెళ్ళిపోయింది? అసలు అంటే ఇంతమందిని కన్ఫ్యూజ్ చేస్తుంది ఈ థర్డ్ బిగ్గెస్ట్ అసెట్ ఎందుకంటారు అసలు? రైట్. సో బేసికల్గా అంటే ప్రతి అసెట్ ఏదో టైంలో బ్రేక్అవుట్ అవుతూ ఉంటాయండి. కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత రెస్ట్ తీసుకుంది అనుకోండి, ఖచ్చితంగా బ్రేక్అవుట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ సంవత్సరం మెటల్స్ మొత్తం రాకింగ్. బేసికల్గా సిల్వర్ 170%, ఇది గోల్డ్ ఆల్మోస్ట్ 70%, అండ్ ప్లాటినం 140%, అంటే కాపర్, జింక్, నువ్వు ఏదన్నా వేసుకోండి. ఒక ఆయిల్ తక్కువ మూవ్ అయిందని కానీ మిగతా కమోడిటీస్ మొత్తం కూడా బుల్ మార్కెట్ రన్ అవుతుంది వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల కూడా. అండ్ ఈ సిల్వర్కి ఎందుకు అంత టూ మచ్ డిమాండ్ వచ్చిందంటే, మామూలుగానే ఇండస్ట్రీ డిమాండ్స్ పెరిగిపోయినాయి ఇంత ముందు పోల్చుకుంటే. ఇప్పుడు గోల్డ్ అనుకోండి, గోల్డ్ ని భూమి మీద నుంచి తీసారంటే భద్రంగా లాకర్లో దాచుకుంటాం, అది తిరిగి మళ్ళీ భూమిలో చేరదంగా. వెండి అలా కాదు, ఇండస్ట్రియల్ యూటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఒక ఎలక్ట్రికల్ కార్ లో ఉంటే ఆల్మోస్ట్ 30 grams వాడతారు గోల్డ్, సిల్వర్ ని. టోటల్ అన్ని పార్ట్స్ కలిపి. అంటే వరల్డ్ వైడ్ ఎలక్ట్రికల్ గుడ్స్ పెరుగుతున్నాయి కదా, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెరుగుతున్నాయి కదా, అందుకని సిల్వర్ యూసేజ్ పెరిగిపోయింది బై డిఫాల్ట్. అందుకని సిల్వర్ ఒకసారి వాడితే ఏమవుతుందంటే అది కండక్టర్ లాగా పైన పల్సటి లేయర్ లాగా పోతారు, దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేయలేము అంత ఈజీగా. రీయూజబుల్ కాదు, ఒకసారి బయటకి తీస్తే అది మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే అది అంత రీసైక్లింగ్ చేసినా సరే అంత వర్త్ ఏం రాదు. అంటే ఒక 100 kgs సిల్వర్ వాడితే ఒక 20 kgs బ్యాక్ వస్తుందేమో కానీ మొత్తం అయితే రాదు. అందుకని సిల్వర్ రీసైక్లింగ్ లో పోయేదే ఎక్కువ ఉంటుంది, మళ్ళీ భూమిలోకి డిప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రియల్ యూటిలిటీ ఎక్కువ అవుతున్నమాట నిజం, ఇన్వెస్ట్మెంట్ కి ఎక్కువ అవుతున్నమాట నిజం. బట్ ఈ మధ్య కాలంలో ఈ ఈటీఎఫ్స్ పుణ్యం అంటూ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లో బెట్ కాసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అందుకని వరల్డ్ వైడ్ గా ఒరిజినల్ యూసేజ్ కన్నా కూడా స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువైపోతుంది సిల్వర్ లో. దాంతో సిల్వర్ ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. రీసెంట్ గా చైనా వాళ్ళు అసలు బ్యానే చేసి పడేశారు. జనవరి 1 నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర లైసెన్స్లు కావాలి వాటికి. అంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదనమాట. ఈవెన్ అమెరికాలో కూడా కొన్ని ట్రేడింగ్ అకౌంట్లు ఆపేస్తున్నారు వాటిని, అంతగా రిస్ట్రిక్షన్ పెడుతున్నారు సిల్వర్ మీద. ఇప్పుడు దాని వాల్యుయేషన్ చూసుకుంటే, మార్కెట్ వాల్యుయేషన్ కనుక చూసుకుంటే, సిల్వర్ వరల్డ్ లోని థర్డ్ బిగ్గెస్ట్ అసెట్ క్లాస్ గా మారింది. ఫస్ట్ ఉంది గోల్డ్ అండి, ఫస్ట్ అసెట్ క్లాస్ గోల్డ్. గోల్డ్ లిటరల్లీ ఆల్మోస్ట్ ఎన్ని ట్రిలియన్ అంటే ఆల్మోస్ట్ ఇది 28 ట్రిలియన్, $28 trillion గోల్డ్. గోల్డ్ లోనే ఉన్నది టాపెస్ట్ అసెట్ క్లాస్ అనమాట. ఇంతకీ ఆ గోల్డ్ ని ఎలా లెక్కేస్తారంటే, ఇప్పుడు వరకు ప్రపంచవ్యాప్తంగా మనిషి పుట్టిన కానీ ఇప్పుడు దాకా మైనింగ్ లో ఎంత బయట తీశారు అన్న దాన్ని బట్టి లెక్కేస్తారు. ఇప్పటి వరకు అయితే 2.8 lakhs టన్నులు బయట తీశారు గోల్డ్ ని. గోల్డ్ 2.8 lakhs టన్నులు. వెండి వచ్చేసి 380 లక్షల కోట్ల అంటే బయట తీసిందేమో 17 lakhs tons సిల్వర్ ఇప్పటి వరకు భూమిలో నుంచి బయట తీసింది 17 lakhs tons అనమాట. గోల్డ్ అయితే 2.4 tons అనమాట తీసింది బయటికి. వాటి వాల్యుయేషన్, మొత్తం వాల్యుయేషన్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో కలిపితే ఎంత అంటే, ఆ లెక్కన వేసుకుంటే గోల్డ్ నెంబర్ 1, ఆల్మోస్ట్ అది 28 tons, 28 trillion అనమాట డాలర్స్ అనమాట. రెండోది ఎన్విడియా అండి, ఎన్విడియా 4.5 trillion అనమాట మార్కెట్ వాల్యూ. అంటే మూడోది వెండి అండి, మూడోది వెండి కూడా దగ్గరగా 4 వచ్చేసింది, 4 trillion వచ్చేసింది. అంటే ఒక 10% ఉంటే వెండి పెరిగితే కనుక వరల్డ్ లోనే సెకండ్ బిగ్గెస్ట్ అసెట్ క్లాస్ అయిపోద్ది. అంటే ఇప్పటి వరకు 380 లక్షల కోట్లు ఉంది, కొంచెం పెరిగిందంటే మీరు చెప్పినట్టు దాటేసింది. ఎన్విడియా దాటేసింది కూడా, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. అంటే 4th one యాపిల్, అంటే 5th one అల్ఫాబెట్, తర్వాత మైక్రోసాఫ్ట్, తర్వాత అమెజాన్, తర్వాత బిట్ కాయిన్ అండి. బిట్ కాయిన్ మొత్తం కింద నెట్టేసుకుంటూ పోయింది, ఒకప్పుడు టాప్ లో ఉండేది. ఈ సంవత్సరం 1 year లోకి వెళ్ళిపోయింది కదా, అందుకని బిట్ కాయిన్ డ్రాప్ అయింది అనమాట. మొత్తానికి గోల్డ్ బెస్ట్ అసెట్, రెండోది ఎన్విడియాని దాటేసి సిల్వర్ అవుద్ది. అంటే ప్రపంచవ్యాప్తంగా గోల్డ్, సిల్వర్ టాప్ లో ఉంటాయి. అయితే లెక్కలన్నీ ఎలా వస్తున్నాయి? స్టాక్స్ అనుకోండి,
కంపెనీలో ఉన్న మొత్తం స్టాక్స్ ఇంటూ కరెంట్ షేర్ ప్రైస్ చేశారు కాబట్టి ఈజీ చెప్పేచ్చు స్టాక్స్ని. బట్ గోల్డ్ సిల్వర్ అలా కాదు, ప్రతి మైనింగ్ నుంచి మనం తీయాలి ఎంత తీసారు బయటకని. Wow. ప్రపంచవ్యాప్తంగా లెక్కలు అంత క్లియర్గా రావు కానీ బట్ యావరేజ్ లెక్కలు చూస్తే కనుక ఇప్పటి వరకు బయట తీసింది భూమిలో నుంచి మొత్తం అన్ని దేశాలు కలిపి గోల్డ్ అయితేనేమో 2.4 lakhs టన్స్ అండ్ సిల్వర్ అయితే 17 lakhs టన్స్ అనమాట. సో వాటి వాల్యూషన్ ఈ రోజు లెక్క ప్రకారం వేసుకుంటే వరల్డ్లోనే గోల్డ్ నెంబర్ 1, నెంబర్ 2 ఎన్విడియా ఉంది, నెంబర్ 3 సిల్వర్ ఉంది. సిల్వర్ థర్డ్ లో నెంబర్ 2కి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. డిమాండ్ అలా నడుస్తుంది ప్రస్తుతానికి. కాకపోతే టూ మచ్ స్పెక్యులేటివ్ యాక్టివ్స్ నడుస్తున్నాయి సిల్వర్ లో. గోల్డ్ అయితే కొంచెం పర్లేదు. గోల్డ్ ఏంటంటే ఒకసారి భూమి నుంచి బయటకు వస్తే భద్రంగా తీసుకెళ్ళి లాకర్లో దాస్తాం, అది కాబట్టి దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సిల్వర్ అలా కాదు, ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో యూటిలిటీ. దాంతో ఏంటంటే ప్రతి ఎలక్ట్రికల్ కండక్టర్ దగ్గర అది లేయర్లో పోతా ఉంటారు కాబట్టి సిల్వర్ ఇండస్ట్రియల్ యూటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ తిరిగి అది వేస్ట్ అయిపోయి ఇండస్ట్రీ యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది, బట్ అది రెండోసారి రీయూజబుల్ కాదు, తక్కువ ఉంటుంది. అందుకని హ్యూజ్ డిమాండ్ ఉంది. లాస్ట్ 5 years నుంచి వరల్డ్ వైడ్ గా సిల్వర్ తయారు చేసే మైనింగ్స్ తగ్గిపోయినాయి. పైగా మోర్ ఎవర్ గోల్డ్ లాగా డైరెక్ట్ దొరకదు సిల్వర్ ఆల్మోస్ట్ 75% లేదు, బై ప్రొడక్ట్ లాగా దొరికింది అనమాట. అందుకని సిల్వర్ మైనింగ్ తక్కువ, ఇండస్ట్రియల్ యూటిలిటీ ఎక్కువ అవుతుంది. రాను రాను ఇండస్ట్రియల్ యూటిలిటీ ఇంకా ఎక్కువ పెరిగింది తప్ప తగ్గేది లేదు. అంటే జనం కూడా స్పెక్యులేషన్ బిగిన్ చేశారు కాబట్టి టూ మచ్ పోయింది ర్యాపిడ్ స్పీడ్ తోటి. ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే బిట్ కాయిన్ మర్చిపోయారు, క్రిప్టో కరెన్సీ మర్చిపోయారు, అండ్ స్టాక్స్ మర్చిపోయారు. సిల్వర్ 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 అంతే, అంతగా పరిగెడుతున్నారు అందరూ. అది ETF రూపంలో కొనుక్కోండి, మ్యూచువల్ ఫండ్ రూపంలో కొనుక్కోండి, లేకపోతే ఫ్యూచర్స్ ఆప్షన్స్ రూపంలో కొనుక్కోండి. ఫిజికల్గా అసలు లేవు ఆడ. అన్ని ప్రపంచంలో అన్ని చోట్ల స్టోరేజ్ మొత్తం ఖాళీ అయిపోయినాయి సిల్వర్ అన్ని. అందుకని కంట్రీలే బ్యాన్ చేస్తున్నాయి ఎక్స్పోర్ట్స్కి. అంటూ ఊహించుకోండి, ఇంకా కంట్రీలే బ్యాన్ చేసి పడేస్తున్నాయి. హై ఎండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఈజీ చేసి ఈ రోజుల్లో ఒక వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మెటల్ని బ్యాన్ లో పెడుతున్నాయి అంటే ఊహించుకోండి ఎంత భయపడుతున్నారు వాళ్ళు. వాళ్ళ దేశంలో షార్టేజ్ ఉంటే మిగతా ఏమి పోతాయో అని. ఎందుకంటే ఇండస్ట్రియల్ యూటిలిటీ బాగా పెరిగింది ఇంత ముందు పోల్చుకుంటే. బట్ ఈ రేంజ్ అయితే కాదు, ఖచ్చితంగా టూ మచ్ స్పెక్యులేటివ్ యాక్టివ్స్ రన్ అవుతుంది. సో మొత్తానికి మీరు దీనికి ముందు వీడియోలో చెప్పినట్లు December 30 మంగళవారం నాడు డిసైడ్ అవుతుంది. అవును, ఫర్దర్ ముందుకు వెళ్తామా లేదా ఫర్దర్ సిల్వర్ జర్నీ అనేది కింద పడుతుందా లేదంటే పైకి లేచి వేగంగా పరిగెడుతుందా ఏంటనేది. అండ్ 2026కి ఇది ఇంకా జనవరి నుంచి అసలు సినిమా. అండ్ మొన్న కూడా ఒక ఆయన చెప్పాడు, ఇప్పటి వరకు నడిచింది ఇది ట్రైలర్ మాత్రమే, వేదాంత స్టీల్ సంబంధించి ఆయన చెప్పాడు. సో ఇప్పటి వరకు మీరు ట్రైలర్ చూసారు, బట్ ముందు పెద్ద సినిమా చూడబోతున్నారంటే కూడా ఆయన కూడా ఒక మాట చెప్పడం జరిగింది. మెటల్స్ చాలా పెద్దదండి, హ్యూజ్ డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్లో కూడా మెటల్స్ వరకు, ఏ రకం మెటల్ అయితే. కాబట్టి స్పిల్లర్లో టూ మచ్ షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ నడుస్తుంది. వీళ్ళు ఏంటంటే ఎవరైనా గోల్డ్ కన్నా టూ మచ్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఆ మూవ్ సస్టైన్ అవ్వదని చెప్పేసి షార్ట్ కొట్టే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఆ షార్ట్ కవరింగ్ రావడం వల్ల ఇంకా స్పీడ్గా పెరిగింది అనమాట. అండ్ ఎనహో ఈ రోజు మార్నింగ్ 10% పెరిగి మళ్ళీ డ్రాపింగ్ స్టార్ట్ అయింది కాబట్టి రేపు ఇంపార్టెంట్. రేపు కనుక మళ్ళీ పెరగడం స్టార్ట్ అయిందంటే ఇంకా కంటిన్యూ అవుతుంది పెరుగుడు. రేపు కనుక నిన్నటి హై దాటలేదంటే మాత్రం కింద పోయటం బీన్ అవుద్ది. మళ్ళీ కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత కానీ రికవర్ అయ్యి మళ్ళీ పైకి పోదు అనమాట. సార్ January 10th, 11th ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఈసారి ఎటువంటి కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు, ఎటువంటి నాలెడ్జ్ షేరింగ్ చేయబోతున్నారు? ప్రతిసారి మనం మంత్లీ 2 times కండక్ట్ చేస్తూ ఉంటామండి ఆన్లైన్ వెబినార్స్. దీంట్లో మనకి ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అవంటే ఏంటి, వాటిని మనం ఎక్కడి నుంచి ట్రాక్ చేసుకోవచ్చు, అండ్ మీకు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, వాటిలో మనం ఎలా వీటిని చేసుకోవచ్చు, అలాగే CDSL లేదా NSDL వాటి నుంచి ఎలా ట్రాక్ చేసుకోవచ్చు, మీకు వీటన్నిటికీ మీకు ఐడియా జనరేట్ అవుతుంది అనమాట. చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే ఎక్కడ బిగించేయాలి, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఏట్లో చేసుకుంటే సేఫ్టీ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఒక ఫౌండేషన్ లాగా వచ్చింది అనమాట. అందుకని మీరు ఆల్రెడీ ఎంతకంత నాలెడ్జ్ ఉన్నా, అస్సలు నాలెడ్జ్ ఏం లేకపోయినా మార్కెట్ గురించి, అంటే రిస్క్ లేకుండా ఈ మార్కెట్ ని హ్యాండిల్ చేయాలంటే మనకున్న ఆప్షన్ ఏంటంటే ETFs, ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ అనమాట. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం ఒక స్టార్టింగ్ స్టెప్ గా, లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అడిషనల్ మనీ మేక్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. టోటల్ 2 days ప్రోగ్రామ్ అండ్ 6 hours ట్రైనింగ్ దీంట్లో. అంటే January 10th, 11th 2 days లో కండక్ట్ చేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతున్న నెంబర్ కి పింక్ చేసుకుంటే సీట్ కన్ఫర్మ్ చేస్తారు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. రైట్.